సాయం చేస్తున్నట్లు నటించి సెల్ ఫోన్లు కాజేస్తున్న ముఠాను పట్టుకున్నారు గ్రేటర్ హైదరాబాద్ బోయినపల్లి పోలీసులు. నిందితులు ముగ్గురు దగ్గర 77 సెల్ ఫోన్లు, 2 బైక్లు స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్ల విలువ 25 లక్షల రూపాయలుంటుందని బోయినపల్లి ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. 250 సీసీ కెమెరాలు గాలించి నిందితుల్ని పట్టుకున్నారు పోలీసులు. ఈ నెల 13వ తారీఖు నాడు మార్నింగ్ అవర్స్లో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఈ బైక్ మీద ఒక 2 వ్యక్తులు, ఒక అతను కింద పడిపోయి అంటే ఏదో హెల్ప్ కోసం చూస్తున్నట్లు అనిపిస్తున్నప్పుడు ఈ రాజా నరసింహ అనే వ్యక్తి అతనికి సాయం చేయడానికి పోయిన తర్వాత ఇంకొక వ్యక్తి అతన్ని కొద్దిగా డైవర్టింగ్ అటెన్షన్ లెక్క చేసి అతని దగ్గర ఉన్న మొబైల్ ఫోన్ని ఒక కవర్ అడ్డం పెట్టి దొంగతనం చేయడం జరిగింది. తర్వాత అతను రియలైజ్ అయ్యి చూసేసరికి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్స్ ఒక 3-4 కూడా బోయినపల్లి పోలీస్ స్టేషన్లో జరిగినాయి. అయితే ఈ కేసెస్ ఎంఓ సేమ్, అంటే ఈ డైవర్టింగ్ అటెన్షన్, అదేవిధంగా వాళ్ళ మెయిన్ ఈ మొబైల్ థెఫ్ట్ అనేది చేయటం. దీంతో మా డీసీపీ గారు రష్మీ పెరుమాల్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా అడిషనల్ డీసీపీ అశోక్ సారు వీరి యొక్క సూచనల మేరకు మా క్రైమ్ టీము డిఐ సర్దార్ సింగ్ సార్, తర్వాత అదేవిధంగా ఎస్హెచ్ఓ తిరుపతి రాజు, తర్వాత క్రైమ్ టీం అంతా కలిసి ఈ ఆఫెన్స్ జరిగిన ప్రదేశాల నుంచి చుట్టుపక్కల నైబరింగ్ ఏరియాస్ అన్నీ కలిపి దాదాపు 250 సీసీ కెమెరాలు కూడా వెరిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ అఫెండర్స్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఈ తార్బాండ్ ఎక్స్ రోడ్ ఏరియాలో వెహికల్ చెకింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఈ 2 బైక్ల మీద 3 వ్యక్తులు, గంటా చిన్న అనే అతను, అదేవిధంగా శ్రీకాంత్, గోపీరావు అనే ఈ 3 వ్యక్తులు 2 బైక్ల మీద సస్పీషియస్గా తిరుగుతూ కనిపించారు. అదేవిధంగా అంతకుముందు గతంలో సేకరించిన సీసీ కెమెరాల్లో వీళ్ళ ఆనవాళ్ళు కూడా మ్యాచ్ కావటం వల్ల ఇమీడియట్గా వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాత వాళ్ళ పొజిషన్లో ఒక 3 సెల్ ఫోన్లు, అదేవిధంగా 2 బైకులు చేసి తదుపరి ఇంట్రాగేషన్లో వాళ్ళు రిమైనింగ్ ఒక టోటల్ 76 మొబైల్ ఫోన్స్ అనేవి వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది.